అక్కడేం చేస్తున్నావు? నేను పని చేసేది ఇక్కడే కదా. నువ్వెప్పుడైతే నా అమ్మగా ఈ ప్రపంచానికి పరిచయం అవుతావో అదే నాకు అసలైన ఆస్తమ్మా. అడగడం మర్చిపోయాను. ఫోన్ ఎందుకు చేశావు? ఎందుకు బాగా గుర్తొచ్చావమ్మా. నాకు సాయం చేసి పెడతావా? చెప్పమ్మా. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చెయ్యొద్దు. నేనే నీకు ఫోన్ చేస్తాను. నువ్వు బాధపడతావని తెలుసు, కానీ ఇక్కడ నా పరిస్థితి వేరు. అర్థం చేసుకున్నానా? నేనే అప్పుడప్పుడు ఫోన్ చేస్తాను. సరే అమ్మా. ఎవరితో అత్తయ్య అంత సీరియస్ గా మాట్లాడుతున్నారు? చెప్పాను కదా ఊర్మిళ, మా పిన్నని. మరి ఎందుకు ఏడుస్తున్నారు అత్తయ్య? కష్టాలకి కన్నీళ్లకి మన ఇంట్లో కొదవలేదు కదమ్మా. ఊర్మిళ, ఊర్మిళ! చూసారా అత్తయ్య మీ అబ్బాయి గారి కేకలు? మీరేమో మంచోడు, నోట్లో నాలుక లేదని అంటారు. సర్లేండి, మీరేదో చెప్తున్నారో చెప్పండి. ఊర్మిళ! ఈ మధ్యన గొంతు గట్టిగానే లేస్తుంది. చూసొస్తానత్తయ్య ఏం కొంపులు అంటుకున్నాయో. సారీ అండి, దెబ్బలు తగలేదు కదా. నా సంగతి తర్వాత, ముందు ఆవిడ్ని పట్టుకోవాలి. ఆవిడ్ని ఎలాగైనా పట్టుకోవాలండి. ప్లీజ్ వెళ్ళండి, పట్టుకోండి. సరే సరే, మీరేం కంగారు పడకండి. కనిపించలేదండి, తప్పించుకున్నట్టుంది. అయ్యో, దొరికినట్టే దొరికి తప్పించుకుంది. ఎవరండి ఆవిడ? దొంగ? మీ డబ్బులేమైనా కొట్టి పారిపోయిందా? నా జీవితాన్ని కొట్టి పారిపోతుంది. ఏమండి ఏమండి, కాలికి బాగా దెబ్బ తగిలినట్టుంది. ఒక్క నిమిషం కదలకుండా ఉండండి. అమ్మో, దయ్యమే దయ్యమే అది. అదే నన్ను చంపడానికి వచ్చింది. హలో, ఏంటి నీ గోల? అమ్మగారు, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. తొందరగా చెప్పు, నేను అసలు టెన్షన్ లో ఉన్నా. ప్రొద్దున గట్లెవరో ఒక అమ్మాయి వచ్చింది, అచ్చం వైదేహిలా ఉందమ్మా.
ఏంటి? అవునమ్మగారు, అచ్చం వైదేహిలాగే ఉంది. నువ్వు సరిగ్గా చూసావా? చూశానమ్మగారు. ఇక్కడ తద్దినం చేస్తున్నారు కదా, అచ్చం అందులో ఉన్నట్టే ఉంది. ఈ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? ఉందా వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందమ్మగారు. నేనే వైదేహిని అని చెప్పినా ఇంట్లో ఎవ్వరూ నమ్మలేదు. పెద్ద గొడవే జరిగింది, పంపించేశారమ్మగారు. ఇంకో విషయం అమ్మగారు, చంచలే చంపించిందని మీ పేరు చెప్తోంది. వాళ్ళేమన్నారు? నమ్మలేదమ్మగారు. మీరు చనిపోయారని అనుకుంటున్నారు కదా, అందుకే అబద్ధం చెప్తుందని పంపించేశారు. ఎంత జరిగినా నువ్వు నాకు ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? కుదరలేదమ్మగారు, ఏదో ఒక పని చెప్తూనే ఉన్నారు. మీతో మాట్లాడాలంటే ఎవ్వరు లేకుండా చూసి మాట్లాడాలి కదమ్మా. సరే సరే, ఇప్పుడు నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అక్కడేం జరుగుతున్నా నాకు వెంటనే చెప్పాలి. సరే అమ్మగారు. అమ్మయ్యా, అంటే అది దెయ్యం కాదు, అది బతికే ఉంది. నేను మట్టిలో పాతి పెట్టినా ఎలా బతికొచ్చింది? అసలు ఇది ఎలా సాధ్యం? రోజు రోజుకి మన ఇంట్లో పిచ్చోళ్ల సంఖ్య పెరిగిపోతుంది. ఆవిడ కంటే కూతురు కళ్ళ ముందు పోయి బ్రెయిన్ దొబ్బింది. నీకేమైంది? పిచ్చి వాగుడు వాగుతున్నావు. అదేంటి ఊర్మిళ అలా అన్నా? ఇందాక మీ ఆయనతో నువ్వు మాట్లాడేది నేను విన్నాను. నా దారి నేను చూసుకుంటాను అని తగేసి చెప్పావు కదా. నీ దారి నేనే కదా, అందుకే. ఏహే ఆపు, ఏడ్చినట్టుంది. ఏంటా మెలికలు? అసహ్యంగా ఉంది చూడ్డానికి. అంటే నువ్వు మీ ఆయనతో చెప్పిందంతా అబద్ధమేనా? అక్షరం కూడా అబద్ధం లేదు. దొంగ. మరి నేను అంటుంది అదే కదా. ఎప్పుడు లేచిపోతాం చెప్పు? మోహం పగిలిద్ది. ఊర్మిళా? ఊర్మిళనే. ఏం చూసుకొని నీతో లేచిపోయి రావాలి? నీ నెత్తిన రూపాయి పెట్టినా ₹1 కూడా ఎవరు కొనరు. నన్ను తీసుకెళ్లి ఏం చేస్తావు? నీ చేతకాన్ని మొగుడు కన్నా నేను నిన్ను బాగానే చూసుకుంటాను. అరికాలు కింద పెట్టనివ్వకుండా మహారాణిలా చూసుకుంటాను. ఆపు. నీకు ముందే చెప్పాను, నేను నీకు దక్కాలంటే ముందు ఈ ఆస్తిని దక్కించుకోవాలని. నా మొగుడు చేతకాని వాడైనా వాడి వెనుకున్న ఈ ఆస్తి నాకు ఈ గౌరవ స్థానాన్నిచ్చింది. రాజావారింటి పెద్ద కొడలిగా దర్జాగా ఉన్నాను. ఇప్పుడు జనాల దృష్టిలో నేనొక త్యాగశీలిని. ఇంత పేరు, ప్రతిష్ట, దర్పం మొదలుకొని రావాలంటే నీ వైపు వేలెత్తి చూపలేని అధికారం నీ సొంతమైన నాడు నేను నీ సొంతమవుతాను. అంతేనా ఊర్మిళా? ఈ ఊర్మిళని అందుకోవాలంటే ఆ మాత్రం కష్టపడక తప్పదు. ముందు ఆ పనిలో ఉండు. మాట్లాడారా? లేదండి, ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చెయ్యొద్దు. నేనే నీకు ఫోన్ చేస్తాను. అంతేనండి, కొంతమందికి ఫోన్లో మాట్లాడడం కూడా ఇబ్బంది. మనం కొందరిని కావాలనుకుంటాం, కానీ వాళ్ళకి మన అవసరం ఉండదండి. అందుకే వాళ్ళు మనకి అందుబాటులో ఉండరు. అయ్యో ఏం లేదండి, మీరు ఎవరితోనో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారు. బహుశా వాళ్ళతో మాట్లాడితే మీ సమస్య తీరిపోతుందేమో, కానీ వాళ్ళతో మాట్లాడే అవకాశం దొరకట్లేదు. అంతే కదా? నాది ఇంచుమించు అదే సమస్య. ఒక్క మాట మాట్లాడితే చాలు అనుకుంటాను, కానీ కుదరదు. సరే అండి, నాకున్న బాధలో నేను ఏదేదో మాట్లాడిస్తుంటా. మీకు ఏ విధంగా సహాయపడగలను చెప్పండి. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టేవాళ్ళు అమ్మతో సమానం. కాసేపు నాకు అమ్మలా ఉన్నారు. అంతకన్నా పెద్ద సాయం ఇంకేం కావాలి? అమ్మ అందరికీ సులువుగా దొరికే అదృష్టం ఎక్కడో నాలాంటి వాళ్ళకి తప్ప. అంటే మీకు అమ్మ లేరా? నాకమ్మ ఉంది,
నేనే అమ్మకు లేను. ఈ జన్మకి అమ్మ అని పిలవగలన్న ఆశ లేదు. అమ్మ ప్రేమతో దగ్గరకు తీసుకుంటుందన్న నమ్మకము లేదు. నాది పెద్ద కథలండి. మీకున్న సమస్యలకి నా బాధతో ఇంకా మీ మనసెందుకు బరువెక్కించడం? మీరు కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళొచ్చు. అయ్యో, నా దగ్గర అంత టైం లేదండి. వెంటనే వెళ్ళాలి. వస్తానండి. నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అయ్యో పర్వాలేదండి. నీ భార్యనైపోవాలన్న ఆశ. కానీ నీ ఆశ నెరవేరదు నకిలీ వైదేహి. ఎందుకంటే దేవాంశ్ రేపే అమెరికా వెళ్ళిపోతున్నాడు. కాబట్టి నీ ఏడుపంతా దండగే, వర్కౌట్ కాదు. వెళ్ళమ్మా, వెళ్ళు. ఏమండి, దయచేసి అలాంటి నిర్ణయం తీసుకోవద్దు. నేనే మీ వైదేహిని. ఏం చేస్తే మీకు నమ్మకం కలుగుతుందో చెప్పండి, చేస్తాను. చంచలని చూపించి తనతో నిజం చెప్పిస్తే నమ్ముతారా? చూపిస్తాను. ప్లీజ్ నాకు కొంచెం టైం ఇవ్వండి. కానీ మీరు మాత్రం వెళ్ళిపోవద్దు, ప్లీజ్ ప్లీజ్. నేను వైదేహికిచ్చిన చైన్ నా దగ్గరే ఉంది. కన్న కూతురు కాబట్టే తల్లి ప్రాణాలు కాపాడుకోవడానికి తన ప్రాణాలు అడ్డుపెట్టింది. అన్నిటికీ మించి ఆ రోజు వైదేహి నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. కానీ వెళ్ళావని నువ్వంటున్నావు. అదే టైంలో నీ ప్లేస్లో వేరే వాళ్లని పెట్టారు అంటున్నావు. ఎక్కడికి వెళ్ళావని అడిగితే సమాధానం లేదు. అడుగుతున్నాడు కదా, చెప్పు. నువ్వెక్కడికి వెళ్ళావో, ఏం చేశావో సాక్ష్యాలతో ఇప్పుడే ఇక్కడే చూపించు. అప్పుడు ఆలోచిస్తాం నమ్మాలో లేదో. చెప్పేదైతే ముందొచ్చినప్పుడే చెప్పేది కదా. ఇంకా తనతో మాట్లాడనవసరం. వెళ్ళమని చెప్పండి. అత్తయ్య, మీరు మాత్రం అలా మాట్లాడు. ముందా వరుసలు పెట్టి మాట్లాడడం మాని. సరే, నేను మీ ఎవ్వరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళానని కదా మీ అనుమానం. చెప్తాను. ఒక్కసారి మీరలా బయటికి వస్తారా? ఏం చెప్పాలనుకుంటున్నావో అందరి ముందు చెప్పమ్మా. ఆవిడతో వేరుగా మాట్లాడడం ఎందుకు? అందరి ముందు చెప్తే ఎవరో ఒకరు ఏదో ఒక అడ్డు చెప్తున్నారు కదా, అందుకని ఒక్కొక్కరిని ఒప్పించచ్చు అనుకుంటుందేమో మావయ్య.
ఇక్కడంత అమాయకులెవరూ లేరులే ఊర్మిళ. సరే ఏదో చెప్తానంటుంది కదా, ఏం చెప్తుందో చూద్దాం పద. ఏమండి ఎక్కించండి, నా మాట వినండి ప్లీజ్ అండి. ఏమండి ఏమండి వదలండి, ఏమండి 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 ప్లీజ్ అండి, ఏమండి. అమ్మో, ఎంత నాటకం ఆడింది. దేవాంశ్ అమెరికా వెళ్తున్నాడని తెలియగానే చనిపోయిన చెంచలనే తెస్తానంటోంది. ఇది ఎంతకైనా తెగిస్తుంది. దేవాంశ్, నువ్వు వెంటనే అమెరికా వెళ్ళిపోవడం మంచిది. పొరపాటున కూడా వేరే ఆలోచన పెట్టుకోవద్దు. దేవాంశ్ మీద కన్నేసి అతనికి భార్య కావాలన్న దురుద్దేశంతో ఇక్కడి భర్తతో పాటు దేవాంశ్ భార్యను కూడా నువ్వే చంపేశావా? ఏం మాట్లాడుతున్నారండి? ఏమో, ఎవరికి తెలుసు. ఆడదాని ఆశ ఎంతకైనా తెగించేలా చేస్తుంది. తెగించింది నేను కాదండి, ఆ చంచల. ఎందుకు ఎవరు నా మాట వినడం లేదు? ఒక్కసారి నన్ను విడిచిపెట్టండి, నేను చంచలని మీ ముందుకు తీసుకొస్తాను. అలాగే విడిచిపెడతాను, కోర్టులో. అక్కడ నువ్వు చేసిన హత్యకి శిక్ష పడుతుంది. జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటూ అక్కడ చెప్పుకో నీ కట్టు కథలన్నీ. డ్రైవర్, ఫాస్ట్గా పోనీ. భగవంతుడా, ఎవరు నేను నిజమంటే నమ్మడం లేదు. నన్ను నేను నిజమని నిరూపించుకోవటానికి దారి చూపించు. నన్ను ఈ సమస్యల నుంచి బయటపడే తండ్రి. ఫ్లైట్ టికెట్స్ వచ్చేసాయి, వీడు వెళ్ళిపోతాడు, ఇక మనకి అడ్డం ఉండదు. ఫ్లైట్ ఎక్కేదాకా కొంచెం మూసుకొనుండు. ఓకే సార్, ఉంటాను. వెళ్ళాలా నాన్న? తప్పదా? ఏంటత్తయ్యా, ఇక్కడి నుంచి దేవాంశ్ వెళ్ళడమే మంచిదని అందరూ అనుకుంటుంటే మళ్ళీ వెళ్ళాలా అని అడుగుతారేంటత్తయ్యా? మీరిలా ఏడిస్తే దేవాంశ్ ప్రశాంతంగా వెళ్ళగలడా? వెళ్ళినా అక్కడ ప్రశాంతంగా ఉండగలడా?
కరెక్ట్ ఊర్మిళ. పైగా దేవాంశ్ ఇక్కడే ఉంటే వైదేహిలా ఉండే అమ్మాయి మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది. దేవాంశ్ ఇంకా డిస్టర్బ్ అవుతాడు. అందుకని ఆ అమ్మాయికి భయపడి దేవాంశ్ వెళ్ళిపోవాలా? అలా అని ఎవరు అంటున్నారు? దేవాంశ్ వెళ్ళిపోవాలని ముందే అనుకున్నాడు. అనుకున్నట్టుగా వెళ్ళిపోతే ఇక్కడ వైదేహి సమస్య కూడా అదే. వైదేహిలా ఉండే ఆ అమ్మాయి సమస్య కూడా ఉండదు అంటున్నా. దేవాంశ్ వెళ్ళిపోయినంత మాత్రాన ఆ అమ్మాయి ఇంటికి రావడం మానేస్తుందా? ఖచ్చితంగా మానేస్తుంది. తనొచ్చేదే దేవాంశ్ కోసం. దేవాంశ్ అడ్డం పెట్టుకుని ఈ ఆస్తి కొట్టేయడం కోసం. అసలు దేవాంశే ఇక్కడ లేకపోతే ఇంకెవరి కోసం వస్తుంది? ఏం గొడవ చేస్తుంది? అన్ని సమస్యలకి పరిష్కారం దేవాంశ్ అమెరికా వెళ్ళడమే. ఈ సమస్య ఉన్నా లేకపోయినా నేను అమెరికా వెళ్ళడం ఖాయం. వెళ్తున్నాను. చెప్పు చెంచలా. కోర్టుకెళ్ళావా? ఇప్పుడే వచ్చా. నీ పుణ్యమా అని ఎప్పుడూ ఎక్కకూడదనుకున్న కోర్టు మెట్లెక్కాను. నిన్ను నమ్ముకుని ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చానో. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళకపోతే ఇద్దరం జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. వెళ్తే నువ్వెళ్తావు, నేనెందుకెళ్తాను? వెళ్ళాలి. ఎందుకంటే దశరథ రామయ్య ఇంటికి వెళ్ళింది నీ కోడలు కాబట్టి. అందులో నీ పాత్ర కూడా ఉంది కాబట్టి. అంతా నువ్వు చేసి నన్నిరికిస్తావేంటి? నాతో పెట్టుకుంటే మంచిగా ఉండదు చెప్తున్నాను. నాంచారమ్మా, నువ్వు నేను కొట్టుకుంటే ఒరిగేదేం లేదు. కోర్టులో ఆ వైదేహి నీ కోడలు వైశాలి అని గట్టిగా మాట్లాడు. ఏడ్చో గోల చేసో ఆ జడ్జిని నమ్మించు. నీ కొడుకుని హత్య చేసిన నేరానికి వైశాలి అనుకుని వైదేహికి శిక్ష వేస్తారు. అప్పుడు మనిద్దరం బయటపడిపోతాం. లేదంటే వైదేహి నన్ను వదలదు. నీకర్థమైందా? అర్థమైంది. నేను చూసుకుంటాలే. సరే, ఉంటాను. భూమిలో పాతిపెట్టిన బతికి బట్ట కట్టిందంటే ఇది మామూలు ఆడది కాదు. బయటే ఉంటే చెంచలని వదలదు. చెంచలతో పాటు నేను ఇరుక్కుపోతాను. కాబట్టి నా కోడలని కోర్టుని నమ్మించాలి, లోపల వెయ్యించాలి. సుబ్రహ్మణ్య గారు, యూ కెన్ ప్రొసీడ్. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతానని చెప్పండమ్మా. భగవద్గీత మీద ప్రమాణం చేసి మనస వాచ కర్మన అంతా నిజమే చెప్తాను.
యువర్ ఆనర్, ఈ ముద్దాయి వయసు అది అది నేను కాదు సార్. నాలా ఉండి వేరే ఎవరో. చాలా పెద్ద మోసం జరిగింది. సరే, ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు విన్నాక తర్వాత నీ వాదనలు వింటారు. అంతవరకు నువ్వు మధ్యలో మాట్లాడకూడదు. మీరు మొదలు పెట్టండి. థ్యాంక్ యూ, యువర్ ఆనర్. హంతకుడు తల్లి నాంచారమ్మని కోర్టులో ప్రవేశపెట్టవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. నాంచారమ్మా, 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 నాంచారమ్మా. నమస్కారం జడ్జి గారు. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతానని చెప్పండి. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. చూడండమ్మా, ఆవిడెవరో మీకు తెలుసా? ఎందుకు తెలీదు? నా కోడలు. నా కొడుకుని పొట్టన పెట్టుకున్న రాక్షసి. అబద్ధం, అంత అబద్ధం. నేను చెప్పింది నిజమై, మీరు నమ్మింది తప్పై అనవసరంగా శిక్ష వేస్తే అది తప్పు కాదా? అది తప్పు కాదా? అప్పుడు నాకు జరిగే అన్యాయానికి బాధ్యులు మీరు కాదా? పెద్దలు ఆలోచించండి. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఒక ఆడపిల్లకి అన్యాయం జరగకుండా కాపాడండి. ముందు నా భర్త నాకు దూరం కాకుండా ఆపండి.
పాస్పోర్ట్ ప్లీజ్. ఇన్స్పెక్టర్, మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. నేనెందుకు అమెరికా వెళ్ళకూడదు? నేను ఏం నేరం చేశానని చెప్పి కోర్టు నా పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకోమంటుంది? మీ భార్యనని చెప్పుకొచ్చిన ఆవిడ కోర్టులో కూడా అదే పాట పాడింది. దేవాంశ్ భార్యని, దశరథ రామయ్య కోడల్ని. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నేను వైశాలిని కాదు. నాకు నాకు న్యాయం జరిగేలా చూడండి. తానే వైశాలి? కాదు కాదు కాదు, నేను వైశాలిని కాదు, నేను వైశాలిని కాదు. అది జరిగింది. ఆవిడే మీ భార్యని, తనకి మోసం జరిగిందని గట్టిగా చెప్తోంది. చెప్తే వినేస్తారా? నా భార్య నా చేతుల్లోనే చనిపోయిందని చెప్పాను కదా. ఎంతో మంది సాక్ష్యం కూడా ఉన్నారు దానికి. అదంతా వదిలేసి కోర్టులో ఆవిడ 4 కన్నీళ్లు కార్చిందని, నన్ను అమెరికా వెళ్ళొద్దని ఎలా ఆపుతారు? అయినా ఆవిడ ఇంకొకరి భార్యని, వైదేహి కాదు వైశాలి అని పేపర్లో కూడా వచ్చింది కదా. ఇంకా అనుమానం ఏంటి? అనుమానం ఏంటంటే ఆవిడ కూడా అచ్చం మీ కోడల్లాగే ఉంది. ఆవిడ చెప్పింది కూడా నిజమై ఉండొచ్చని కోర్టు నమ్ముతోంది. వైదేహి వైశాలి ఇద్దరూ ఒకే రూపంలో ఉండడం వల్ల ఈవిడ వైశాలి అని ఎంతలా నమ్ముతున్నారో వైదేహి అయ్యే అవకాశం కూడా ఉందని బెనిఫిట్ ఆఫ్ డౌట్. దేవాంశ్ని అలా చూస్తుంది, తనే నా వైదేహి? కాదు, డూప్లికేట్ వైదేహి వైశాలి. అదే అదే, వైదేహి కూడా ఇలాగే ఉండేది కదా అని అడుగుతున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? పర్లేదు, వదిలేయండి. కోర్టులోనే ఉంది కదా, అదెక్కడికి వెళ్తుంది? చూడండి, వచ్చారు కదా, మీరు అమెరికాకి వెళ్ళలేదు కదా. నాకు తెలుసండి మీరు వెళ్ళారని. అయినా మీరెందుకంత బాధపడుతున్నారు? మీ వైదేహిని నేను బతికే ఉన్నాను కదండి. మీ ఎదురుగానే ఉన్నాను. మీరిలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నానండి. నా మాట నమ్మండి, నేనే మీ వైదేహినండి. నువ్వు వైదేహివా? రూపం ఒకటే అయినంత మాత్రాన ఉప్పు కర్పూరం అయిపోదు. వైశాలి వైదేహిగా మారిపోదు. ఎవరు మీరు?
ఏం తెలుసుకొని నేను వైదేహిని కాదంటున్నారు? అసలు నీకేం తెలుసని నువ్వు వైదేహినని నమ్మించాలనుకుంటున్నావు? అసలు వైదేహి అంటే ఎలా ఉంటుందో తెలుసా? తన మనసు ఏంటో తెలుసా? దేవాంష్కి వైదేహికి మధ్య ప్రేమ గురించి తెలుసా? వైదేహి కోసం దేవాంశ్ పడ్డ తపన గురించి తెలుసా?